డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, బీజేపీ జగన్మోహన్ రెడ్డిని వదిలేసినట్టేనా? అలాంటి చర్చ ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? నిజంగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకుండా పోయిందా అనే కొన్ని కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో రావటం మొదలుపెట్టాయి. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ విశ్లేషణలు చేసే వాళ్ళు కొంతమంది ఇలాంటి వీడియోలు కొన్ని చేస్తూ ఉన్నారు. దాంట్లో నిజంగా నిజం ఎంతుంది? బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం కాపాడటం లేదు. బీజేపీ జగన్మోహన్ రెడ్డిని టోటల్ గా వదిలేశారు. వాళ్ళు ఆ రోజున అంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న అవసరం రీత్యా వాళ్ళు ఆయన్ని దగ్గరకు చేరదీశారు, కానీ ఆయన చెప్పినవి ఏమీ చేయలేదు. కాబట్టి బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవటం చాలా సులువు, అందుకని వదిలేశారు అని ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది వాళ్ళ టైప్ ఆఫ్ విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. నిజంగానే ఈ బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టేసిందా? ఒక్కసారి 2019లో ఎన్నికల ముందు జరిగిన అంశం, అలాగనే 2024 ఎన్నికలప్పుడు జరిగిన అంశాన్ని మనం బేరీజు వేసుకుందాం. 2019లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్ళారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరికి కావాలి అని అంటే వాళ్ళకి పోస్టింగ్లు వచ్చాయి. అదే 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కోరుకున్న వాళ్ళకి ఎవరికి రాలేదు. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిగా ఉంటుంది. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఎన్నికల కమిషన్ యొక్క నిర్ణయం ప్రకారమే ఉంటుంది తప్ప బీజేపీ చేసేది ఏమీ లేదు అని ఎంత బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ రెండిటి మధ్య సాపత్యం చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారో అందరికీ అర్థమైపోతుంది. ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్టు చేశాడు అని అనుకుంటున్న తరుణంలో ఇందులో బీజేపీ పాత్ర ఎంత ఉండి ఉండొచ్చు అనే చర్చ కూడా ఒకటి విస్తృతంగా నడిచింది. సరే, ఈ విషయాలన్నీ తీసేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కలిసి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు నరేంద్ర మోడీకి మంచి స్నేహబంధం కలుస్తోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వదిలేశాడు అని అనుకుంటే, నరేంద్ర మోడీ నిజంగానే చంద్రబాబు నాయుడు తోటి స్నేహం చేయగలిగిన పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడేదో మరి అవసరం కోసం చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండేటప్పటికీ గాను 2014 నుంచి 19 దాకా ఉన్న ఈ వాస్తవ పరిస్థితులు మనందరికీ తెలుసు. ఏ ఒక్కటి చెయ్యని కారణానికే చంద్రబాబు నాయుడు ఆ రోజు విభేదించాడు. ఆ విభేదంలో నిజంగానే ఒక న్యాయం ఉంది. అప్పటికి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఏమనుకుంటున్నారో మనకి తెలియకపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం విపరీతంగా ద్వేషించారు. అందుకే కదా ఈ 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే తూకుమంటే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడబోతూ ఉంటే ఆయన లేపుతూ ఉన్నాడు, పడబోతూ ఉంటే ఆయన లేపుతూ ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అని మేమేం అనుకోవడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు మీద ద్వేషం అని అయ్యుండొచ్చు కదా అనే ఆలోచన రావాలి కదా ఎవరికైనా సరే. పోనీ 2014-19 మధ్య పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని అనుకుంటే నరేంద్ర మోడీ మరి పాత విషయాల్ని మర్చిపోకుండా అలానే ఉన్నాడా? 14-19 అప్పుడు ఇంకంత ముందు జరిగినవి కాదు, అంతకంటే ముందుగా వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ నడుస్తున్న నాడు, గుజరాత్ సీఎం గా నరేంద్ర మోడీ ఉన్న నాడు, ఆ గోద్రా అల్లర్ల విషయంలో జరిగిన ఈ ఒక వివాదంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మీద చేసిన వ్యాఖ్యలు మోడీ మనస్సు దాకా వెళ్ళాయి. మోడీ గుండెల్లో ఎప్పుడు గుర్తుండే అంశాల్లాగానే ఆయన నిలబెట్టుకున్నాడు. ఆ తరువాత ఆయన తీసుకునే స్టెప్పులు మొత్తం అలాగనే ఉన్నాయి. 19 వరకు 14 నుంచి 19 వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹1 విదిలించుకుపోవటానికి కారణం కూడా చంద్రబాబు నాయుడిని ఎదగనీయకుండా చెయ్యాలి అని. అందు కారణానికి జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళు స్నేహ బంధాలు అవి నడిపింటారు తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ అయి ఉండకపోవచ్చు. సరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదిగో ఇది కావాలి అని ఏ రోజున అడిగిన పాపాను పోలేదు. కాకపోతే ఆయన కేసుల విషయమై ఎన్నోసార్లు అడుగుండే అవకాశం ఉంది. నిజంగానే ఆయన ఎన్ని అప్పులు అడిగితే అన్ని అప్పులు మరి కేంద్రం ఆమోదించి ఇచ్చినట్టే కదా లెక్క. మిగతా రాష్ట్రాలకైతే అలాగిచ్చారా?
మిగతా రాష్ట్రాల వాళ్ళు అప్పుల దగ్గర చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆ ఇబ్బంది ఏం పడలేదు. 10 లక్షల కోట్లు పైచిలుకు అప్పు చేయగలిగాడు అని అంటే కేంద్రం సహకారం లేకుండా అని జరుగుతుందా? నో. ఒకసారి నిర్మలా సీతారామనే డైరెక్ట్ గా స్వయంగా చెప్పారు. మరి మోడీకి దత్తపుత్రుడు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పినప్పటికీ కూడా, అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ద్వేషం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు దగ్గరకు తీయటానికి ఏర్పడింది. మిగతా ప్రాంతీయ పార్టీలతోటి బీజేపీ పార్టీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అలాగనే జరిగాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీతో కావచ్చు, లేకపోతే బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీతో గాని, లేకపోతే ఆర్జేడీ పార్టీతో గాని, లేకపోతే యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో గాని, ఈవెన్ జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ సైతం అరెస్ట్ చేసే దాకా వెళ్లారంటే ప్రాంతీయ పార్టీలన్నిటినీ అణగదొక్కేయాలి అనేది బీజేపీ యొక్క అభిమతం. అది అందరికి కనపడతానే ఉంది. అందులో చంద్రబాబు నాయుడు అదే ప్రాంతీయ పార్టీని కలిగి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రాంతీయ పార్టీని కలిగి ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా తొక్కేయాలి. కానీ ఎవరిని తొక్కగలుగుతారు వాళ్ళు? వాళ్ళ వద్దకు వచ్చి మీరేం చెబితే అది చేస్తామని చెప్పే జగన్మోహన్ రెడ్డిని తొక్కగలుగుతారా? మీరు ఏ విధమైన సహాయం చేయకపోతే మీకు నేను ఎదురు తిరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని ప్రూవ్ చేసిన చంద్రబాబు నాయుడిని తొక్కాలనుకుంటారా? మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అందుకే కదా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే సపరేటుగా వీళ్ళకి ప్రేమాభిమానాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటే ద్వేషం కనిపిస్తోంది కదా. శత్రువుకి శత్రువు మిత్రువు అయినట్టు మరి చంద్రబాబు నాయుడిని ఓడించగలిగేవాడో, ఎదిరించగలిగేవాడో, లేకపోతే చంద్రబాబు నాయుడిని ఏదో ఒక రకంగా జైలు దాకా తీసుకెళ్లగలిగిన వాడు జగన్మోహన్ రెడ్డే. మరి మిగతా అంతకుముందు ఏ నాయకులు అలాంటి పని చేయలేదు. అంటే ఎంతకైనా తెగిస్తాడనే కదా జగన్మోహన్ రెడ్డి. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ప్రేమ లేకపోవచ్చేమో గాని చంద్రబాబు నాయుడు మీద ఉన్న ద్వేషం ఆయన్ని ఆకట్టుకునేటట్టుగా చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ లడ్డూ విషయంలో రాసిన లేఖలో కొన్ని పాయింట్లు కూడా చూపిస్తూ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు బీజేపీ వాళ్ళకి సగం తెలుసు తెలియదు అనే మాటలను కూడా ఒకంత మనం దీంట్లోకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగాను అనంటే, మీకు నేను సహాయం చేశాను, మీరు నన్నే మాత్రం పట్టించుకోవటం లేదు అనే కాంటెక్స్ట్ లోనూ తీసుకోవచ్చు. లేకపోతే మనిద్దరం కలిసి తోడు దొంగల్లాగా చేసిన పనులన్నిటినీ నేను బయట పెడతాను అని భయపెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కూడా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని మద్యం కుంభకోణం కావచ్చు, ఇసుక కుంభకోణాల్లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లబ్ధి పొందారు అనే వార్తలు బయటకు వస్తుంటే మరి వాళ్ళందరినీ కాపాడుకోవటానికి బీజేపీ ఏం చెయ్యాలి? అలాగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి అవసరం ఉంది కాబట్టి కలుపుకొని ఉంటున్నారు అనే ఒక కాంటెక్స్ట్ ఉన్నప్పటికీ కూడా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు కోపం వస్తే బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆ పని చేయడు కదా. ఏ విధంగా చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఏమాత్రం వదులుకునే పరిస్థితిలో లేరు. ఈ 5 సంవత్సరాలే కాదు, ఇక మీదట కూడా రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే వాళ్ళకి అవసరం. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కాదు కదా. అందుకని బీజేపీ ఏనాటికి జగన్మోహన్ రెడ్డిని అయితే వదులుకునే పరిస్థితే లేదనేది నా అభిప్రాయం. ఇదే ఈ రోజు కుండబద్దలు.